కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ ముందు రైతులు ధర్నా చేపట్టారు. బ్యాంక్ అధికారుల వేధింపులు ఆపాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ప్రకటిస్తూ ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ధర్నాలో పాల్గొన్నారు. రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదంటూ జాజాల సురేందర్ మండిపడ్డారు. రైతుల భూములలో ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు పాతడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి దుస్థితి రైతన్నలకు ఎన్నడూ రాలేదన్నారు. ప్రభుత్వము బూటకపు హామీలతోటి గద్దెనెక్కిన తర్వాత రైతులను నడ్డి విరుస్తా ఉన్నారు. రైతులను చూడకుండా ఇవాళ ఎర్ర జెండాలను వాతడం అంటే మరి ఎంత సిగ్గుచేటు. మరి ఆయన ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. గతంలోనేమో కేసీఆర్ గారి నాయకత్వంలోనేమో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులను కాపాడుకునే వాళ్ళు. ఏ ఒక్కరు కూడా, ఏ అధికారి కూడా రైతును ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ కాలువ మీద కూడా మోటార్లు పెట్టి విస్తారంగా పంటలు పండించిన రోజులున్నాయి. కానీ ఈ 6 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 24 గంటలు కరెంటు పోయి కనీసం 10 గంటలు కూడా కరెంటు రావడం లేదు. మొన్న యాసంగిలో చాలా పొలాలు ఎండిపోయి రైతులు చాలా అప్పుల పాలైనరు. ఈ సమయంలోనే అధికారులు వెళ్లి మళ్ళొకసారి మీరు కడతారా లేదా, రుణం కడతారా లేదా అని చెప్పి దౌర్జన్యంగా ఎర్ర జెండాలు వాతడం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా. ఇంతకుముందు ఎర్ర జెండాలు అంటే నక్సలైట్ టైంలో పేద ప్రజలకు భూములు పంచాలని చెప్పి ఆ రోజు పెట్టేవాళ్ళు, పాతేవాళ్ళు ఎర్ర జెండాలు. కానీ ఈ రోజు ఈ అధికారులు, బ్యాంక్ అధికారులు, మరి ప్రభుత్వ అధికారులు పోయి ఎర్ర జెండాలు వాతడం అంటే ఎంత సిగ్గుచేటు. ఇప్పటికైనా బేషరతుగా ఏవైతే ఎర్ర జెండాలు వాతినరో అవి తొలగించాలి. ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారు. కేసీఆర్ గారేమో 24 గంటలు కరెంట్ ఇచ్చి, సమయానికి రైతు బంద్ ఇచ్చి, రైతు చనిపోయేది 5 లక్షలు రుణమాఫీ చేసి, అయితే రైతు పండించినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేసి రైతును ఆదుకుంటున్న చరిత్ర ఉంటే, ఈ 6 నెలల కాలంలో మొన్న చూసినాము. ఇదే ఎల్లారెడ్డి గాని లింగంపేట సొసైటీలో 20 రోజులు, 30 రోజులు లారీలు ఆగిపోయి రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు అధికారులు కావచ్చు, మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న రైతులంటే చులకనగా చూస్తున్నారు. మేము ఇవాళ రైతులు నిరసన తెలిసిన మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పక్షాన బేషరతుగా ఏవైతే జెండాలు వాతిరో, లింగంపేట మండలంలో వివిధ గ్రామాల్లో జెండాలు వాతిరో అవి వెంటనే తొలగించారు.